ఏపీ లిక్కర్ స్కామ్ లో సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్ విధించింది కోర్టు. మే 6 వరకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పిచ్చింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A6 గా ఉన్న శ్రీధర్ రెడ్డిని పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మే 6 వరకు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి సజ్జల శ్రీధర్ రెడ్డిని? మొత్తం మీద చూసుకుంటే కనుక లిక్కర్ స్కామ్ కేసులో సిట్టు శరవేగంగా దర్యాప్తు కొనసాగుతోంది. అదే స్థాయిలో వేగంగా కూడా అరెస్టు ప్రక్రియ ప్రారంభించింది. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసిన సిట్టు బృందం తాజాగా మరొక వ్యక్తిని నిన్న సాయంకాలం అరెస్ట్ చేశారు హైదరాబాద్ జూబ్లీ సాయి నివాసంలో. ఇప్పటికే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేశారు, ఆ తర్వాత చాణిక్యాన్ని అరెస్ట్ చేశారు, తాజాగా సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న సాయంకాలం హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన సిట్ అధికారులు ఈ రోజు ఉదయం విజయవాడ సిట్ కార్యాలయంలో దాదాపుగా 4 గంటల పాటు విచారించారు. 11 గంటల సమయంలో ఆయన్ని విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి కూడా వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత తిరిగి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి వచ్చే నెల 6వ తేదీ వరకు, అంటే ఏదైతే ఈ కేసుకు సంబంధించి వాస్తవానికి 14 రోజుల పాటు రిమాండ్ విధించాల్సిన పరిస్థితుంది. కానీ ఏదైతే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి 6వ తేదీ వరకు రిమాండ్ ఇచ్చింది. అలాగే ఆ తర్వాత ఇదే కేసులో అరెస్ట్ అయిన చాణిక్య అలియాస్ ప్రకాష్ కూడా 6వ తేదీ వరకు రిమాండ్ ఇచ్చారు. సో వారిద్దరికి అదే డేట్ వరకు రిమాండ్ ఇచ్చారు కాబట్టి ఇతనికి కూడా 6వ తేదీ వరకు రిమాండ్ ఇస్తూ కూడా న్యాయమూర్తి తన తీర్పును వెలువరించారు. వచ్చే నెల 6వ తేదీని ఈ కేసుకు సంబంధించి సమగ్రమైన విచారణ చేపట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ఈ కేసుకు సంబంధించి మరికొంతమందిని ఇవాళ రేపట్లో అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం ఈ కేసుకు సంబంధించి 29 మందిని నిందితుల్ని సిట్ బృందం గుర్తించింది. వీరందరినీ ఒక్కొక్కరిగా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఏపీ లిక్కర్ స్కామ్ లో 29 మంది ఈ కేసులో ఉండగా ప్రస్తుతం ఇంకో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే సజ్జల శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మే 6 వరకు రిమాండ్ విధించినట్లుగా తెలుస్తుంది.